పిఠాపురంలో పలువురు వైసీపీ కార్యకర్తలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరికలు జరిగాయి. పవన్ స్వయంగా వారందరికీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆ సమయంలో ఒక్కసారిగా అంతా పవన్తో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రోటోకాల్ పాటిద్దామని వారికి సూచించారు. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తనకు బాగా తెలుసునని, కొందరు సన్న బ్లేడ్లు తీసుకుని వస్తున్నారని ఆయన విమర్శించారు. కొందరు కిరాయి మొక్కలు బ్లేడ్లతో తన సెక్యూరిటీని కోస్తున్నారని పవన్ ఆరోపించారు. అందువల్ల అంత ప్రోటోకాల్ పాటిస్తే బాగుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. పాటించకపోతే ఏమైపోద్దంటే చాలా మంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా. మన ఇక్కడ కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే కొంచెం ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. సో నేను పిఠాపురంలో ఇప్పుడే కాదు, రేపు పొద్దున మీరు భారీ మెజారిటీ ఎమ్మెల్యేగా గెలిపించాను. నేను ఒకటి అనుకున్నా, రోజువారీ కార్యక్రమంలో ప్రతి మండలం ప్రతి గ్రామంలో కూడా మన ఎవరైతే ఉన్నారో అందరికీ నాకు ఫోటోలు ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. మనకేంటి కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోద్ది అంటే చాలామంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా. మన ఇక్కడ కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే కొంచెం ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. సో నేను పిఠాపురంలో ఇప్పుడే కాదు, రేపు పొద్దున మీరు భారీ మెజారిటీ ఎమ్మెల్యేగా గెలిపించాను. నేను ఒకటి అనుకున్నా, రోజువారీ కార్యక్రమంలో ప్రతి మండలం ప్రతి గ్రామంలో కూడా మన ఎవరైతే ఉన్నారో అందరికీ నాకు ఫోటోలు ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. మనకేంటి కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోద్ది అంటే చాలామంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా. మన ఇక్కడ కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే కొంచెం ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. సో నేను పిఠాపురంలో ఇప్పుడే కాదు, రేపు పొద్దున మీరు భారీ మెజారిటీ ఎమ్మెల్యేగా గెలిపించాను. నేను ఒకటి అనుకున్నా, రోజువారీ కార్యక్రమంలో ప్రతి మండలం ప్రతి గ్రామం. పిఠాపురంలో పలువురు వైసీపీ కార్యకర్తలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరికలు జరిగాయి. పవన్ స్వయంగా వారందరికీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆ సమయంలో ఒక్కసారిగా అంతా పవన్తో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రోటోకాల్ పాటిద్దామని వారికి సూచించారు. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తనకు బాగా తెలుసునని, కొందరు సన్న బ్లేడ్లు తీసుకుని వస్తున్నారని ఆయన విమర్శించారు. కొందరు కిరాయి మొక్కలు బ్లేడ్లతో తన సెక్యూరిటీని కోస్తున్నారని పవన్ ఆరోపించారు. అందువల్ల అంత ప్రోటోకాల్ పాటిస్తే బాగుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఏమైపోద్దంటే చాలా మంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా. మన ఇక్కడ కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే కొంచెం ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. సో నేను పిఠాపురంలో ఇప్పుడే కాదు, రేపు పొద్దున మీరు భారీ మెజారిటీ ఎమ్మెల్యేగా గెలిపించాను. నేను ఒకటి అనుకున్నా, రోజువారీ కార్యక్రమంలో ప్రతి మండలం ప్రతి గ్రామంలో కూడా పిఠాపురంలో పలువురు వైసీపీ కార్యకర్తలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా జనసేన పార్టీలో చేరారు. మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే పవన్ వాళ్ళందరికీ స్వయంగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించడంతో పాటు కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, మరి చూస్తే కొంతమంది సన్న బ్లేడ్లు తీసుకొని వస్తున్నారు, తనతో పాటు దాని దగ్గరున్న సెక్యూరిటీని కూడా సన్న బ్లేడ్లతో కోస్తున్నారు అంటూ తనతో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డ వాళ్ళకి చెప్పడం కావచ్చు, లేకపోతే మిగతా కార్యకర్తలకు అభిమానులకు చెప్పడం కావచ్చు. అంటే అసలు ఎందుకు ఈ కిరాయి మొక్కలు ఉన్నాయి, సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కోస్తున్నారు అని ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది పవన్ కళ్యాణ్కి ఇప్పుడు? థ్యాంక్ యూ. పిఠాపురం నియోజకవర్గంలో చూసుకుంటే ఈ రోజు 3వ రోజు పర్యటన కొనసాగుతుంది. గత 2 రోజుల పర్యటనలో భాగంగా 3వ రోజు పర్యటన నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ ఏవైతే జనసేన పార్టీలో అంటే పలువురు సీనియర్ నాయకులు అలాగే టీడీపీకి సంబంధించి పలువురు నాయకులు ఈరోజు తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న వైసీపీకి సంబంధించి వైసీపీ ముఖ్య నాయకులు అలాగే సీనియర్ నాయకులు ఈరోజు
పవన్ కళ్యాణ్ సమక్షంలో కడువ కప్పుడే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు అక్కడ ఉన్న వైసీపీ నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వద్దకెళ్లి వారు పవన్ వద్దకెళ్లి సెల్ఫీ ఫోటోలకు వెళ్లే దిశగా అయితే ముందుకు వెళ్లే నేపథ్యంలో ఒక్కసారిగా పవన్ అంటే వారికి ఒక సందేశం ఇచ్చారు. అంటే కీలక అంశాలు మాట్లాడిన పరిస్థితులు కనబడింది. దానికి ప్రధానం చూసుకుంటే ఏమైతే అంటే అంటే నేను జనసేనకు సంబంధించి ఒక పక్క ఏవైతే నేను ప్రజల మధ్యలోకి వెళ్తుంటే నాపై కొంతమంది కిరాయి ముఖాలు బ్లేడ్లతో దాడులకు దిగబడడానికి వైసీపీ కిరాయి గుండెలు పురమాయించారని, అలాగే ఎవరైతే స్థానికంగా ఉన్న కొంతమంది సంబంధించి నా ప్రైవేట్ సెక్యూరిటీ మీద కూడా దాడులకు పాల్పడడానికి ముందు ఎగబడుతున్నారని చెప్పి ఒక పక్క ఎవరైతే జనసేన పవన్ కళ్యాణ్ అక్కడ స్థానిక నాయకులు ఎవరైతే తీర్థం పుచ్చుకోబోతున్నారో వారికి ప్రధానంగా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు ఎవరైతే జనసేన రాజేష్ థ్యాంక్ యూ వెరీ మచ్.